యేసయ్య తన శిష్యుల పాదాలే కడిగిండాట. ఎందుకు కడగాలి? దేవాతి దేవుడు తన శిష్యుల పాదాలు ఎందుకు కడగాలి? ఈ లోకంలో ఉన్న దేవతలేమో తన పాదాలు కడిగించుకుంటే, నా యేసయ్యేమో తన శిష్యుల పాదాలను కడిగిండాట. తన సొంత చెంగుతోటి తుడిసిండాట. ఎంత గొప్ప దేవుడమ్మా! ఒకరి పాపము బాగా పెరిగి ఉంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలని, ఆ గ్రామంలో ఉన్న ప్రజలని, ఆ సిటీలో ఉన్న ప్రజలని చూడడానికి వచ్చిండ్రు. ప్రైజ్ ది లార్డ్. దీవించడానికి కాదు, శిక్షించడానికి వచ్చిండ్రు. శిక్షని అమలు చేయకముందు ఈ శిక్షను అమలు చేయొచ్చునా? న్యాయం గల దేవుడు కదా, న్యాయాధిపతి కదా, ఆయనే స్వయంగా ఆ ఊరిని, ఆ ఊరి ప్రజలని, సదోమ్ గొమోర్ అనే ప్రాంతంలో ఉండే ప్రజలని చూడడానికి వచ్చిండట. మరి ఆ సదోమ్ గొమోరాలో ఉన్న ప్రజలని చూడడానికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిండు? అబ్రహాం దగ్గరికి. అబ్రహాం దగ్గరికి ఎందుకు రావాలి? డైరెక్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చుగా. ఆ ప్రాంతంలో దిగి ఆ ప్రాంత ప్రజల్ని దర్శించి వెళ్ళే లాంటి పరిస్థితులు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మరెందుకమ్మా అబ్రహాం దగ్గరికి యేసయ్య వచ్చాడు, యెహోవా దేవుడు వచ్చాడు? ఎందుకంటే తనని వెంబడించే ఒక వ్యక్తి, తన మాటలు వినే ఒక వ్యక్తి, తన మాటల మీద నడిచే ఒక వ్యక్తి, తన మాటల సాంగ సర్వస్వం వదులుకున్న వ్యక్తి, ఎండి బంగారం ధనధాన్యాలన్నీ వదిలేసి దేవుని గురించి నిలబడ్డే వ్యక్తి ఆ ప్రాంతం దరిదాపుల్లే ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే దానికి అర్థం ఏంటి? భోపాలపట్నంలో కనుక పాపిష్టులు ఉన్నను, వాళ్ళని నరకం పంపాలి, వాళ్ళని రక్షించాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఆ భోపాలపట్నం దరిదాపులో, ఆ భోపాలపట్నం అనే ప్రాంతం దగ్గర ఎవరన్నా భక్తులుంటే వాళ్ళ ఇంటికి ముందు వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఆయనకైనా వచ్చిన ఆయనను ఆపుకోవాలి. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఆపుకోవాలి. అయ్యా ఉండిపోయా, నా జీవితంలో ఉండిపో, నా ఇంటికాడు ఉండిపో, పోమా ఉండు, रह जाइए, रहो मत जाइए. అర్థమవుతుందా అమ్మా? ఎంత రిక్వెస్ట్ చేస్తాను, నీ కనికరము, నీ కటాక్షం నాపై ఉంటే నా ఇంటికాడ ఉండిపో, ఉండుము, ఉండు, మూ కూడా కాదు, ఉండు అని రాసింది. స్టే, ప్లీజ్, రహో, ఉండండి. అంత ధైర్యంగా ఆపగలిగే కృప కూడా లేదా? నిన్ను చూసినప్పుడు ఆయనకు నువ్వు నచ్చేలాగా ఉంటే నీ దగ్గర ఉంటాడు. మన ఇల్లు శుభ్రం లేదా, మన హృదయం శుభ్రం లేదా, ఎట్లుంటాడు ఆయన? ఇల్లు శుభ్రం లేకున్నా ఓకే అంటారు, కానీ హృదయం శుభ్రం లేకుండా ఉండడు. ఇప్పుడు హృదయం శుభ్రం ఉన్నది, శరీరం శుభ్రంగా లేదు. కొత్త నిబంధనలు ఏం రాసిందంటే, నీ ప్రజలు చేయి కడుక్కోకుండానే ఆహారం భుజిస్తానులయ్యా నీ శిష్యులు అంటే, వాళ్ళు ఉపాసం కింద చెత్తలేరయ్యా అంటే ఏమన్నారు తెలుసా యేసయ్య? వరుడు ఉన్నంత వరకు వరుణ్తో ఉన్నోళ్ళందరూ ఉపాసాలు చేయరు. ఎవరు చెప్తారట? ఎప్పుడైతే వరుడు వీళ్ళని వదిలిపెట్టిపోతారో అప్పుడు ఉపాసాలు చేస్తారని చెప్పింది. మరి ఆయన స్వర్గాన్నే ఉన్నాడు కదా, నువ్వు ఉపాసాలు చేయగలుగుతున్నావా? నీ వరుడు స్వర్గంలో ఉన్నాడు. ఏదీ రాదాయే.
ఎట్లా బ్రతుకుతాం తల్లి? ప్రార్థన రాదు, నేర్చుకుందాం. అందరు నేర్చుకునే రాలేదు, వచ్చినాక నేర్చుకున్నారు. యేసయ్య వచ్చినప్పుడు అట ఈయన సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన నాపడానికి ఎన్ని కథలు పడతానో చూస్తావా? మనం మన ప్రజల్ని ప్రేమిస్తున్నాం కావచ్చు, మనం మన వస్తువులని ప్రేమిస్తున్నాం కావచ్చు, మనం మన నగలు నాడ్యాలు మన ధనధాన్యాన్ని ప్రేమిస్తున్నాం కావచ్చు. మారాలే. నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నన్ను ధరిస్తావని రాసింది. जो उसको प्रेम करता है ये मसीह को पहन लेता है. క్రీస్తుని దొరికిన వ్యక్తికి ఎలాంటి వేరే వస్తువులు అవసరం లేదు. ఆయనను ధరించాలి. ఆయన పట్ల నీ ప్రేమ ఎంత గొప్పగా ఉండాలంటే ఆయనని ధరించిన నువ్వు నిన్ను చూసిన ప్రతి వాళ్ళ కనిపించాలి. ఈయన క్రైస్తవురాలు, క్రైస్తవుడు, క్రైస్తవ అమ్మాయి, క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ బ్రదర్, క్రైస్తవ అన్నయ్య, క్రైస్తవ అంకల్ అని ఆయనని ధరించావు. నీ ధరించిట్లో ఆయన కనిపించాలా. యేసయ్య, ఆ వాక్యము ఇనుట వలన మా జీవితాలలో ఆశీర్వాదం రావాలి. నువ్వు చెప్పిన మేటరే చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను యేసయ్య. హిందీలో చదివి తెలుగులో చెప్పబోతున్నాను. దయచేసి కరెక్ట్గా చెప్పడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి యేసయ్య. చెప్పుతున్న ప్రతి వాక్యము నీ ప్రేరేపణలో రావునుగాక. నీ రెక్కల తట్టున నన్ను మరుగుపరుచుకో, నీ సిలువ తట్టున నన్ను మరుగుపరుచుకో. అయితే నా ఈ శరీరంలోన ఉన్న ఈ నాలుకతో నీ గొప్ప సంగతులు మాట్లాడడానికి సహాయం చెయ్యి. ఇన్ని సంవత్సరాల నుండి ఈ వాక్యం విన్న ఈ ప్రజలకు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లైవ్లో కానీ నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ వాక్యం వింటున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరుగునుగాక. అయా ఈ వాక్యము వినుట వలన వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదం రావునుగాక. యేసు పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి మరోసారి వందనాలు. వాక్యము వింటందుకు మీరు సిద్ధపడి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము ఉత్పత్తి 18వ అధ్యాయం 1 నుండి ఎంతవరకు దేవుడు నడిపించుతాడో అంతవరకు చూసుకుందాం త్వరగా. హల్లెలూయా. ఫస్ట్ వాక్యం నేను చదువుతున్నాను చూడండమ్మా. ఆదికాండం 18వ అధ్యాయంలో మొదటి వాక్యం हिंदी. अब्राहम मरमे के बांज वृक्ष के बीच खड़ी धूप के समय तंबू के द्वार पर बैठा हुआ था. मरमे अने मम्रे అనే ప్రాంతములో
ఒక చెట్టు కింద పెద్ద ఎండకు, ఖడీ ధూప్ మ్యాన్ ఉంది, ఎక్కువ ఎండ, ఆయన కూర్చుండి ఉన్నాడట. అయితే ఈ పెద్ద ఎండకు మమ్రే అనే ప్రాంతంలో ఎప్పుడైతే ఈయన కూర్చుండున్నాడో, ఆడ ఒక సంగతి జరుగుతుంది. तंबू के द्वार पर बैठा हुआ था, तब यहोवा ने उसे दर्शन दिया. అప్పుడు యెహోవా దేవుడు ఆయనకు దర్శనము ఇచ్చిండని బైబిల్ చెప్తుంది. ఆయన పెద్ద ఎండలో ఒక చెట్టు కింద కూర్చుండి ఉన్నాడు. ఆ చెట్టు కింద ఆయన ఒక టెంట్ వేసుకున్నాడు. చెట్టు కింద ఆ టెంట్ ద్వారం దగ్గర కూర్చుండి ఉన్నాడట. యెహోవా దేవుడు ఆయనకు కనబడినప్పుడు ఆడ ఏం రాసిందంటే, उसने आंख उठाकर, రెండో వాక్యం, उसने आंख उठाकर दृष्टि की तो क्या देखता है कि 3 पुरुष उसके सामने खड़े हैं. जब उसने उन्हें देखा तब वह उनसे भेंट करने के लिए तंबू के द्वार से दौड़ा और भूमि पर गिरकर दंडवत की और कहने लगा. ఆయన తంబు, ఆయన టెంట్ ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఆయనకు దేవుడు దర్శనం ఇచ్చిండు. అయితే కన్నెత్తి చూసినప్పుడు ముగ్గురు ఏమన్నారమ్మా? ముగ్గురు మనుషులో, దేవునిలో, దేవదూతలో, ఇక్కడ ఏం రాస్తున్నదంటే ముగ్గురు పురుషులని చూసిండట. పురుష స్వరూపంలో ఉన్న ఎవరినో ముగ్గురిని చూశాడు. అది చూసిన అబ్రహాము పరిగెత్తి మరి ఆడికెళ్ళి వాళ్ళ ముందట సాగిలపడి నమస్కరించిండట. ప్రైజ్ లార్డ్. గిరికర్ దండవత్ కియా, సాగిలపడి నమస్కరించిండట. నేను ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నా, ఈ తర్వాత చెప్తా. ముందేం చెప్పాలి అంటే, దేవుడు కనిపించినప్పుడు నేను సాగిలపడాలి, తనను తాను తగ్గించుకోవాలి. ఆయన చూసినప్పుడట, హిందీలో మంచిగా రాసింది, గిర్కర్, భూమి పర్ గిర్కర్, అంటే భూమి మీద పడి వాళ్లకు నమస్కరించిండట, దండం పెట్టిండన్నమాట. అవసరమా? వచ్చింది దేవుడు. మరి ఒక క్రైస్తవుడిగా నీకు నేను నేర్పే మాట ఏంటి అంటే, నేను ఎప్పటికీ దేవుని ముంగట దండం పెట్టాలి, నమస్కరించాలి అన్నప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అయ్యా నీ కృప తప్ప, అదొక పాట ఉంది కదా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నా మనసులో నీవుంటే చాలయా. ఆయన కృప తప్ప వేరొకటి లేదు కాబట్టి తగ్గించుకోవాలి. మన పేరు ప్రఖ్యాతలు మన 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 ఆత్మీయతని బట్టి కాదు. ఎప్పటికీ చెప్తాను నేను, నీలో ఉన్న అభిషేకము, నీకున్న సమర్పణ, నిన్ను చూస్తున్న దేవుని కృపని బట్టి, నీపై చూపెడుతున్న కృపని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులు. అబ్రహాము చాలా ధనవంతుడాట.
అబ్రహాం దగ్గర చాలామంది జనం ఉండేవారట. అంత ధనధాన్యం ఉన్న వ్యక్తి దేవుణ్ణి చూసినప్పుడు సాగిలపడి నమస్కరించిండట. ఎంత గొప్ప కృప! ఇంకో మాట చెప్పాలన్నా, మమ్రే అన్నదానికి అర్థము ధైర్య, అది ఒకసారి చూడాలమ్మా. మమ్రే అన్నదానికి అర్థము హిందీలో బహాదుర్పన్ అని ఉంటుంది. హిందీలో బహాదుర్పన్ అని ఉంటుంది. పౌరుషం అన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి, పౌరుషం మమ్రే అన్న దానికి అర్థం. పౌరుషం అన్న ప్రాంతంలో ఉండే వ్యక్తి తన పౌరుషాన్ని ఏం చూపెడతలేడు, తన ధైర్యాన్ని చూపెడతలేడు, తన బలాన్ని చూపెడతలేడు. దైవదూతలు 2, దేవుడు వచ్చిండట. అసలు వాళ్ళు ఎందుకు వచ్చిండు బైబిల్ చదువుతులకు తెలుసు. వాళ్ళు అబ్రహాముని దీవించడానికి వచ్చిందా? ఎవరు చెప్పారు? బైబిల్లో ఎక్కడ రాసింది? అబ్రహామును దీవించడానికి వచ్చిన పరిస్థితి కాదు. ఒకరి పాపము బాగా పెరిగి ఉంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలని, ఆ గ్రామంలో ఉన్న ప్రజలని, ఆ సిటీలో ఉన్న ప్రజలని చూడడానికి వచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. దీవించడానికి కాదు, శిక్షించడానికి వచ్చిండు. శిక్షని అమలు చేయకముందు ఈ శిక్షను అమలు చేయొచ్చునా? న్యాయం గల దేవుడు కదా, న్యాయాధిపతి కదా, ఆయనే స్వయంగా ఆ ఊరిని, ఆ ఊరి ప్రజలని, సదోమ్ గొమోర్ అనే ప్రాంతంలో ఉండే ప్రజలని చూడడానికి వచ్చిండట. మరి ఆ సదోమ్ గొమోరాలో ఉన్న ప్రజలని చూడడానికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిండు? అబ్రహాం దగ్గరికి. అబ్రహాం దగ్గరికి ఎందుకు రావాలి? డైరెక్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చుగా. ఆ ప్రాంతంలో దిగి ఆ ప్రాంత ప్రజల్ని దర్శించి వెళ్ళే లాంటి పరిస్థితులు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మరెందుకమ్మా అబ్రహాం దగ్గరికి యేసయ్య వచ్చాడు, యెహోవా దేవుడు వచ్చాడు? ఎందుకంటే తనని వెంబడించే ఒక వ్యక్తి, తన మాటలు వినే ఒక వ్యక్తి, తన మాటల మీద నడిచే ఒక వ్యక్తి, తన మాటల సాంగ సర్వస్వం వదులుకున్న వ్యక్తి, ఎండి బంగారం ధనధాన్యాలన్నీ వదిలేసి దేవుని గురించి నిలబడ్డే వ్యక్తి ఆ ప్రాంతం దరిదాపుల్లే ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే దానికి అర్థం ఏంటి? భోపాలపట్నంలో కనుక పాపిష్టులు ఉన్నను, వాళ్ళని నరకం పంపాలి, వాళ్ళని రక్షించాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఆ భోపాలపట్నం దరిదాపులో, ఆ భోపాలపట్నం అనే ప్రాంతం దగ్గర ఎవరన్నా భక్తులు ఉంటే వాళ్ళ ఇంటికి ముందు వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఓ భోపాలపట్నంలోనే కాదు, ఏ సిటీ వైపు యేసయ్య రావాలి అన్నా, ఏ సిటీలో ఒక వ్యక్తిని దర్శించాలి అన్నా అదేదో నిబంధన అని చెప్తలా, సిద్ధాంతం కాదు. అలాగే జరుగుద్దన్న సిద్ధాంతం కాదు. యేసయ్య తన సువార్త తనే చేసుకోవచ్చుగా, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అరే 4 స్వర్గదూతల్ని పంపితే ఒక్క స్వర్గదూత వచ్చే 185,000 మందిని చంపిందట. 4 స్వర్గదూతల్ని పంపితే 4 అద్భుత క్రియలు చూపెడితే ప్రతిరోజుకి ఒక వ్యక్తి, ఒక ఊరంతా మారిపోద్ది. అవునా కాదు నాన్న? మనుషులు అవసరమా? మనుషులు మధ్యలో ఉండు అవసరమా? మనుషులని పట్టుకునుడు అవసరమా? మార్చాలి అని అనుకున్నప్పుడు దేవునికి మనుషులు అవసరం లేదు.
ఏదో విధంగా మార్చి తెస్తాడు. నేను పోయి సువార్త చేస్తేనే మారుతాను అన్న భావంలో నేను బ్రతకకూడదు. నా అవసరం యేసయ్యకు లేదు. ఆయన ఒకరిని చంపాలి అంటే ఆయన ఇష్టము, ఆయన ఒకరిని కాపాడాలి అంటే ఆయన ఇష్టము, ఆయన ఒకరిని పట్టుకోవాలి అంటే ఆయన ఇష్టము, ఆయన ఒకరిని వదలాలి అన్న ఆయన ఇష్టమే. అయితే బైబిల్లో రాసున్న సంగతి ఏంటి అంటే, ఆయన తన మార్గం సిద్ధపరచడానికి ముందే కొందరిని పంపే ఒక స్వభావము దేవునిలో ఉంది. యేసయ్య రాకముందు యోహాన్ని పంపి అరణ్యంలో పిలిచేవాని స్వరము అని మార్గము సిద్ధపరచడానికి యోహాన్ని పంపిండట. యేసయ్య యెరూషలేములోకి పోక మునుపే ఒక 2 శిష్యులని పంపి యెరూషలేము దరిదాపులో ఉన్న ఒక 2 గాడిద పిల్లని పట్టుకొని రమ్మంటానికి ముందే పంపిండాడు. ఎందుకయ్యా యేసయ్యకు నువ్వు నేనంత ఇష్టము అంటే, ఆయన ఒక్కడే మహిమపరుచుకోబడాలి అన్న దేవుడు కాదు, నాతో పాటుగా నా ప్రజలు మహిమపరచబడాలి, అది ఆయన చిత్తం. పాస్టర్లు ఏమి సంపాదించకున్నా వాళ్ళ దగ్గర కాస్ట్లీ వస్తువులు ఉండగలుగుతున్నాయి. పాస్టర్ల దగ్గర ఏమి లేకున్నా, అసలు సంఘం లేకున్నా పాస్టరు కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాడు. ఎందుకు? ఒక విశ్వాసి దగ్గరికి ఎప్పుడో ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేయుట తప్పొచ్చి ఒక విశ్వాసి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ధనం ఇచ్చింది సాక్ష్యాలు చాలా తక్కువ. కానీ ఒక పాస్టర్ ప్రార్థించగా, ఒక దైవజనుడు ప్రార్థించగా ఆయన దగ్గరికి వచ్చేసి ఎవరో సహాయం చేసిండ్లు అన్న సాక్ష్యాలే ఎక్కువ. ఎందుకు? ఒక విశ్వాసికి సహాయం చేస్తాందుకు దేవుడు పాస్టర్ని పెడితే, పాస్టర్కు సహాయం చేస్తాందుకు దేవుడు లోకానే పెట్టిండట. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నాకు సాయం చేయాలి అంటే లోకంలో ఎవరినన్నా దేవుడు వాడుకోవచ్చు. క్రైస్తవున్నే కాదు, అన్యజాతి ఏ వ్యక్తినన్నా వాడుకోవచ్చు. మరి ఒక విశ్వాసిని బాగుపరచాలి అంటే ఒక దైవదాసుడే రావాలి, ఒక దైవదాసురాలే రావాలి, లేదా దేవుడే రావాలి. ఆ టైంలో దేవుడు కొందరినే ఎన్నుకునేవాడట. అర్థమవుతుందా? పాత నిబంధనల కాలంలో, అబ్రహాము కాలంలో ఎవరో పర్టిక్యులర్ ఒక్కరిని ఎన్నుకునేవాడు దేవుడు. అర్థమవుతుందా? అయితే యావత్ ప్రపంచంలో నాకు నువ్వు ఇష్టమయ్యా, నా గురించి బ్రతుకుతావా, నా గురించి సర్వస్వం మొదలుపెట్టేస్తావా అని అడిగింది ఎవరిని తెలుసా? అబ్రహామునే. అంటే యావత్ ప్రపంచంలో ఆ కాలంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందిలో అబ్రహామునే పట్టుకున్నాడట దేవుడు. ఎంత గొప్ప ధన్యత కదా. ఇంకో మాట, అయితే మనము మనని అబ్రహాము సంతానము అని అంటున్నాం. ఏమంటున్నాం బిడ్డ? అబ్రహాము సంతానం అట. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అబ్రహాము సంతానం. అవునా కదా? అయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీ ఇల్లు నీ ఇంటి వారిని వదిలేసి వచ్చేసి, यहोवा ने अब्राहम से कहा, अपने देश, अपने कुटुंबियों, अपने पिता के घर को छोड़कर उस देश को चला जा जो मैं तुझे दिखाऊंगा. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు
ఇదేందబ్బా బంధువులు యందు నుండియు నీ తండ్రి ఇంటి నందుయు బయలుదేరి నేను నీకు చూపెడుచు దేశమునకు వెళ్ళుము అని చెప్పాను. వెళ్ళేమో అన్నాడట. తెలుగు మైబీ పడలేతాం. స్తోత్రం. నీ దేశము యందుయు నీ బంధువుల యందుయు నీ తండ్రి ఇంటి ఇల్లును కూడా వదిలిపెట్టమన్నాడు. తండ్రి ద్వారాగా దొరికేది ఏంది? సంపత్తి. అన్నీ పట్టుకొని ఆయనవి అన్నయ్య పట్టుకొని అట వెళ్ళిండట. తండ్రి సంపాదన లేదు, తన సంపాదించిన ధనధాన్యాలు పట్టుకొని వెళ్ళిండాడ. ఎవరు చెప్తే? దేవుడు చెప్తే. నువ్వు నేను ఈ లోకం నుండి వెళ్ళలేకపోతున్నాం బిడ్డ. ఫస్ట్ దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయనకు కనిపించేది ఏంది? నీ శరీరం. ఆ తర్వాత నీ హృదయం. అవునా కాదా? అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళొచ్చిండట. ఆ యావత్ ప్రపంచంలో అబ్రహాము కాలంలో యెహోవాకు నచ్చిన ఎవరన్నా వ్యక్తి ఉన్నారు అంటే అబ్రహాం. మరియు నేను ఇప్పుడు భద్రాచలం వెళ్ళాను అనుకోండి, అక్కడ నాకు ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తానుగా. వెళ్ళనా? వాళ్ళ దగ్గరికి వెళ్తాంగా. వెళ్ళి మా పనులేదో చూసుకుని వస్తాం. ఇప్పుడు జగదల్పూర్ వెళ్ళాను అనుకోండి, నా బంధువులు ఎవరన్నా జగదల్పురాన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆడ ఆగి నా పని అంతా చూసుకొని వస్తానా లేదా? అబ్రహాం కాడికి దేవుడు వచ్చినప్పుడు తన ఇద్దరు ఎవరిని పట్టుకుని, చాలామంది ఏమంటారు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ చిల్లాట. ముగ్గురు పురుషులు. పరిశుద్ధాత్మ కింద పురుషుడే, యేసయ్య కూడా పురుషుడే, తండ్రి కూడా పురుషుడే. అయితే అది బైబిల్లో ఎగ్జాక్ట్గా రాసలేదు కదా, అందుకు చెప్తలే. 2 దూతలు దేవుడు, ముగ్గురు కలిసి వచ్చినప్పుడు అబ్రహాం పోయి సాగిలపడి నమస్కరించి వాళ్ళని తెచ్చుకున్నాడట. అబ్రహాం దగ్గరికి వచ్చిన దేవుడు అబ్రహాంని మాత్రం ఆశీర్వాదించాలని వచ్చిండు అని రాసలేదు. అవునా కాదా? ఇక్కడ ఏం రాసిందంటే, हे प्रभु यदि मुझ पर तेरी अनुग्रह की दृष्टि है तो मैं विनती करता हूं कि अपने दास के पास से छेले ना जाना. నా పైన నీ కృప కనికరం గల్ల కన్నులుంటే, అదే అనుకుంటా ఆయన కటాక్షమాట. నీ కృప నీ కటాక్షము నా మీద ఉంటే ఏం చేయి? నన్ను దాటిపోకు. ఏం చేసిపోకట? నన్ను దాటి పోకు. అదే రాసిందా తెలుగులో? ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు అట. పోవద్దు, నన్ను దాటి పోవద్దు. ఆర్డర్ బై రిక్వెస్ట్లోనే ఆర్డర్.
నీ కటాక్షం నాపై ఉంటే నీ దాసుడైన నన్ను దాటిపోవద్దు. బలవంతంగా ఆపేస్తున్నాడు. అందుకే బైబిల్ రాసింది, ఆయన దొరుకు సమయంలోనే ఏం చేయండి, अवसर को बहुमूल्य समझो और मिलने के वक्त में क्या कर लो, पकड़ लो. ఆయనను పట్టుకోవాలన్నట. ఈయన గురించి రాసున్న గొప్ప మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, అయ్యా నేను నీ దాసుడనయ్యా, నీ కటాక్షం నాపై ఉంటే, నీ కృప నాపై ఉంటే, నీ కనికరం నాపై ఉంటే నన్ను దాటిపోకయ్యా, పోవద్దు. ఎంత మంచి మాట చెప్పగలుగుతున్నామా సంగమా? యేసయ్యా నా ఇల్లును దాటిపోకయ్యా, నన్ను వదిలిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా చెప్పగలుగుతున్నామా? రమ్మనుడే కానీ పొయ్యేది అడుగుతలే. అయ్యా రా రా రా, వచ్చిన వ్యక్తి పాపం చెప్తే పోతాడు. మొన్న మా బంధువుల ఇంటికి నేను వెళ్ళిన, పోతే వాళ్ళు నేను ఎప్పుడు చూడని ఒక ప్రాణిని కోసుకుంటాను. పోవడానికి పోయినా, అయితే అది నేను ఎప్పుడు చూడలేదు. దాన్ని కటింగ్ చేయంగా ఆ జంతువుని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎలానో అనిపిస్తుంది. నేనన్నా తర్వాత వస్తా. మా సిస్టర్ లేకుండే, మా సిస్టర్ ఉండేది, అన్నయ్య పో మాకు అని ఆపు. మా బాగుండే కాబట్టి ఓకే అన్నాడు. అయితే దేవుడు ఆయనకైనా వచ్చిన ఆయనను ఆపుకోవాలి. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఆపుకోవాలి. అయ్యా ఉండిపోయా, నా జీవితంలో ఉండిపో, నా ఇంటికాడ ఉండిపో, మాకు ఉండు, రह जाइए, रहो मत जाइए. అర్థమవుతుందమ్మా? ఎంత రిక్వెస్ట్ చేస్తాను, నీ కనికరము నీ కటాక్షం నాపై ఉంటే నా ఇంటికాడ ఉండుము, ఉండు, మూ కూడా కాదు, ఉండు అని రాసింది. స్టే ప్లీజ్, రహో ఉండండి. అంత ధైర్యంగా ఆపగలిగే కృప కూడా లేదా? నిన్ను చూసినప్పుడు ఆయనకు నువ్వు నచ్చేలాగా ఉంటే నీ దగ్గర ఉంటాడు. మన ఇల్లు శుభ్రం లేదా, మన హృదయం శుభ్రం లేదా, ఎట్లుంటాడు ఆయన? ఇల్లు శుభ్రం లేకున్నా ఓకే అంటాడు, కానీ హృదయం శుభ్రం లేకుండా ఉండడు. ఇప్పుడు హృదయం శుభ్రం ఉన్నది, శరీరం శుభ్రంగా లేదు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? పాత నిబంధనలో, నువ్వు నా మందిరం రాకముందే స్నానం చేయి, నీ బట్టలు ఉతుక్కో. కొత్త నిబంధనలు ఏం రాసిందంటే, నీ ప్రజలు చేయి కడుక్కోకుండానే ఆహారం భుజిస్తానయ్యా నీ శిష్యులు అంటే, వాళ్ళు ఉపాసం కింద చేత్తలేరయ్యా అంటే ఏమన్నారు తెలుసా యేసయ్య? వరుడు ఉన్నంత వరకు వరుణ్తో ఉన్నోళ్ళందరూ ఉపాసాలు చేయరు. ఎవరు చెప్తారట? ఎప్పుడైతే వరుడు వీళ్ళను వదిలిపెట్టిపోతారో అప్పుడు ఉపాసాలు చేస్తారని చెప్పింది. మరి ఆయన స్వర్గాన్నే ఉన్నాడు కదా, నువ్వు ఉపాసాలు చేయగలుగుతున్నావా? నీ వరుడు స్వర్గంలో ఉన్నాడు. ఏదీ రాదాయ్, ఎట్లా బ్రతుకుతాం తల్లి? ప్రార్థన రాదు, నేర్చుకుందాం. అందరు నేర్చుకునే రాలేదు, వచ్చినాక నేర్చుకున్నారు. యేసయ్య వచ్చినప్పుడు అట ఈయన సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన నాపడానికి ఎన్ని కథలు పడతానో చూస్తానవా?
పెద్ద పెద్ద డైలాగుల మీద డైలాగులు కొడతాను, కానీ అది హృదయం నుండి. యేసయ్యకి హృదయం ముందు కనిపిస్తుంది. నువ్వు హృదయం నుండి చెప్తాను. ఒకరోజు చూసి అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అని చెప్పిన. ఓ 5 నిమిషాలు కాల ఏం మాట్లాడుతున్నాడంటే, బిడ్డ ఈ మాట హృదయంలోకి వెళ్ళి చెప్పు అన్నాడు. అయ్యా అందరికన్నా ఎక్కువ నిన్నే ప్రేమిస్తానయ్యా అన్న. బిడ్డ ఈ మాట హృదయం నుండి చెప్పు అన్నాడు. మనం మన ప్రజల్ని ప్రేమిస్తున్నాం కావచ్చు, మనం మన వస్తువులని ప్రేమిస్తున్నాం కావచ్చు, మనం మన నగలు నాడ్యాలు మన ధనధాన్యాన్ని ప్రేమిస్తున్నాం కావచ్చు. మారాలా? నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నన్ను ధరిస్తావని రాసింది. जो उसको प्रेम करता है ये मसीह को पहन लेता है. క్రీస్తుని దొరికిన వ్యక్తికి ఎలాంటి వేరే వస్తువులు అవసరం లేదు. ఆయనను ధరించాలి. ఆయన పట్ల నీ ప్రేమ ఎంత గొప్పగా ఉండాలంటే ఆయనని ధరించిన నువ్వు నిన్ను చూసిన ప్రతి వాళ్ళ కనిపించాలి. ఈయన క్రైస్తవురాలు, క్రైస్తవుడు, క్రైస్తవ అమ్మాయి, క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ బ్రదర్, క్రైస్తవ అన్నయ్య, క్రైస్తవ అంకల్ అని ఆయనని ధరించావు. నీ ధరించిట్లో ఆయన కనిపించాలా, నీ మాటల్లో ఆయన కనిపించాలా, నీ నడకల్లో ఆయన కనిపించాలా. అద్భుతం ఏంటంటే మనం ఎంత చక్కటోళ్ళము మన కుటుంబ ప్రజలను అడిగితే అర్థమైందట. ఇక్కడ రాసి ఉంది, मैं थोड़ा सा जल लाता हूं, आप अपने पांव धोकर इस वृक्ष के नीचे विश्राम करें. నేను కొద్ది జలాలు తెత్తా, నీళ్లు తెత్తయ్యా, మీరు మీ కాళ్ళని కడుక్కొని ఏం చేయండి, ఏం చేయండి, విశ్రామం ఏమంటారు, రెస్ట్ చేయండి, కొంచెం రెస్ట్ చేయండి అని చెప్పారు. దేవుడు స్వర్గం నుండి నడిచొచ్చాడా అమ్మ? లేదుగా. రండి రండి చూద్దామని నడిచొచ్చిండా? ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి ఒక్క సెకండ్ వెళ్ళే దేవుడు. ఆయన కాళ్ళు కడుక్కో అని చెప్పడానికి ఈయనెవరు? అసలు దేవుడే చెప్పాలి, అయ్యా నువ్వు నీ కాళ్ళు కడుక్కో, మేము వచ్చినాం. అవసరమా దేవునికి చెప్పుడు కాళ్ళు కడుక్కోండి అయ్యా అని? అయ్యో ఆయన దేవాతి దేవుడు, ఆయన కాళ్ళని కడుక్కో అంటాను. కాళ్ళు గడుక్కో అనేతోళ్ళు ఏమి ఇస్తారు? కాళ్ళకు నీళ్ళు ఇస్తారు. కలెక్టర్ నీ కాళ్ళకు నీళ్ళు ఇస్తాడా? పారదోలా అంటాడా? అన్నాడు. మరి దేవుని పాదాలు అంత దరిద్రంగా ఉన్నదా? బురద దొక్కిచ్చిండా? పెండల కాలేసి వచ్చిండా? అయ్యా నువ్వెందుకయ్యా అబ్రహామా యెహోవా దేవుని కాళ్ళు కడుక్కుంటాను? దానికి అర్థం ఏంటి అంటే, ఆయన కాళ్ళ నీ కడుక్కోవడానికి ఈయన నీళ్ళు ఇచ్చినప్పుడు ఈయన తగ్గింపు దేవునికి తెలుస్తుంది. యేసయ్య తన శిష్యుల పాదాలే కడిగిండాట. ఎందుకు కడగాలి? దేవాతి దేవుడు తన శిష్యుల పాదాలు ఎందుకు కడగాలి? ఈ లోకంలో ఉన్న దేవతలేమో తన పాదాలు కడిగించుకుంటే, నా యేసయ్యేమో తన శిష్యుల పాదాలను కడిగిండాట. తన స్వంత చెంగుతోటి తుడిసిండాట. ఎంత గొప్ప దేవుడమ్మా! అయ్యా ఎందుకయ్యా నువ్వు నా పాదాలు కడుగుతున్నావు అంటే, పేతురు అంటాను, నా పాదాలు కాదు నా ఒళ్ళంతా కడగని. పాదాలు ఎందుకు కడుగుతావా? నా ఒళ్ళంతా కడుగు. యేసయ్య అంటాడు, స్నానం చేసి వచ్చిన వ్యక్తికి ఏం కడుగుడు అవసరం? ఒళ్ళంతా కడుగుడు అవసరం లేదు, పాదాలు కడిగితే చాలు. అదైనా ఎప్పుడు కడుగుతున్నాడు యేసయ్య తెలుసా?
ఇవాళ పట్టబోతున్నాడంటే ఆ రాత్రి అట. ఈ రాత్రి పట్టబోతున్నాడంటే ఆ రాత్రి. ఆ రాత్రిలో ఈ కాళ్ళు కడిగే ప్లానింగ్ ఏంటయ్యా అని యేసయ్యని అడిగితే, బిడ్డ అది దీనతకు సాదృశ్యం. నేను దీనుణ్ణి, దీన మనసు గల్ల వాళ్ళు ధన్యులు. అబ్రహాం ఏం చూపెడతాడట, తన దీనత. అయా కాళ్ళు కడుక్కోండి అయ్యా, విశ్రాంతి పొందండి అయ్యా, విశ్రామం చేయండి, యా చక్కగా కూర్చుండి ఉండండి. ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా, फिर मैं एक टुकड़ा रोटी ले आऊँगा, इससे आप अपने जीव को तृप्त करें, तब उसके पश्चात आगे बढ़े, क्योंकि आप अपने दास के पास इसीलिए पधारे हैं. उन्होंने कहा, जैसे तू कहता है वैसे ही कर. ఏమంటున్నాడు తెలుసా, కాళ్ళు కడుక్కొని రెస్ట్ చేయండి, నేను ఒక చిన్న ముక్క రొట్టె తెస్తా, ఒక ముక్క రొట్టె తెస్తా, దాన్ని తిని ఏం చేయండి, తృప్తి పొందండి. ఇంకా ఆ తర్వాత నన్ను ఆశీర్వాదించండి రాసున్నదా? లేదు. ఆ తర్వాత మీరు మీ చిత్తమైతే మీ దాసుడి నుండి ఎడికి పోవాలి, వెళ్ళండి. ప్రకటన గ్రంథంలో ఇదే వాక్యం బిడ్డ. ఇక్కడ ఏముందంటే, పాత నిబంధనలోనేమో యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఆహారం పెట్టి, కాళ్ళు కడిగి ఆహారం పెట్టి తన కార్యం చేసిండట. ఎవరు? అబ్రహాం. కొత్త నిబంధనలో యేసయ్య అంటాను, నేనే నీ గేట్ దగ్గర ఉన్న బిడ్డ, నువ్వు కనుక గేటు తెరిస్తే, ప్రకటన గ్రంథం 3:20లో, నువ్వు ఆ ద్వారం తెరిచినడలా నేను నీ ఇంటి లోపలికి వచ్చి నేనేం చేద్దాం, భోజనం చేద్దాం. ఏం చేద్దాం? భోజనం చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక మంచి సంగతి చెప్తున్నా, వినాలి బిడ్డ. ఆ మంచి సంగతి ఏంటి తెలుసా? దేవుడు అబ్రహాం దగ్గరికి భోజనం చేయడానికి వచ్చిండా? దేవుడు వచ్చిన పని ఏంటి? ఈయన చేపించే పని ఏంటి? దేవుడేమో ఒకరిని నాశనం చేయాలంటే వాళ్ళని చూసేస్తానస్తే, ఈయన మాత్రం ఆహారం పెడతాడట. ఏదో దేవుడు ఇన్నేళ్ళ నుంచి తినలేడు, ఇవాళనే నేను పెడతాను తింటాడు అన్నట్టు. మంచి మాట చెప్పాలి అంటే దేవుడేమన్నాడు తెలుసా? ఓకే అబ్రహామా, ఎట్లా నువ్వు అన్నావు అలాగా చెయ్యి అన్నాడట. అద్దంలా అసలు దేవునికి ఆహారం పెట్టేంత ధైర్యం ఉన్నదా అయ్యగారికి? ఆయన తినాలంటే సాల్తుందా ఏదన్నా? చెప్పాలి. మళ్ళా ప్రకటన గ్రంథంలో నేను నీతో నువ్వు నాతో కలిసి భోజనం భుజించుదాము అని చెప్తాడు. आप मेरे यूट्यूब चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें। जय